గత 3 రోజులుగా టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో శనివారం సమ్మెను విరమించగా బస్సులు రోడ్డెక్కాయి. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు టీజీఆర్టీసీ నాయకులు. अमर रहे तन प्राणाలు అర్పించిన శంకర్ గౌడ్ అమర్ రహే సమ్మె కాలంలో తన ప్రాణాల శంకర్ గౌడ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ అమరుడు శంకర్ అన్న కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన శంకర్ గౌడ్ అమర్ రహే శంకర్ గౌడ్ అమర్ రహే శంకర్ గౌడ్ అమర్ రహే శంకర్ గౌడ్ అమర్ రహే శంకర్ గౌడ్ కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత ముందుగా మన మీడియా మిత్రులకు ధన్యవాదములు. 3 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ సహచరులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో గవర్నమెంటు మా సమస్యల పైన పూర్తి స్పందన ఇచ్చుకుంటూ మమ్మలను డ్యూటీలకు వెళ్ళవలసింది వాళ్ళు కోరినారు. అందుకు మా కార్మికుల తరఫున జేఏసీ రాష్ట్ర తరఫున అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మా సమస్యలపై స్పందించినటువంటి మంత్రులందరికీ, గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆర్టీసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జగిత్యాల డిపోతో పాటు కాకతీయ రీజన్ కరీంనగర్ జోను పక్షాన వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. శాంతియుతంగా ఎక్కడ కూడా మా వాళ్ళు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ప్రేమతోని ప్రయాణికుల సహకారం తీసుకొని వాళ్ళకు ముందుగా తెలియజేసి ఈ 3 రోజుల సమ్మెలో భాగంగా మా యొక్క ఐక్యతను చాటిన జేఏసీ నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దీనికి సహకరించిన వివిధ రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా పత్రికా
మరియు సోషల్ మీడియాకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ జూన్ 2వ తారీఖున మన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ప్రభుత్వం ఒప్పుకున్నందుకు ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగానికి, ముఖ్యమంత్రికి, సహచార మంత్రివర్గులకు కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ ప్రభుత్వంతో అత్యవసరంలో పోరాడాలి తప్ప అనవసరంగా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకుంటా సంస్థ మీద లక్ష్యాన్ని దారి మళ్లించకుండా, ప్రైవేటీకరణకు దారి ఇవ్వకుండా 100% ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ఇదే జేఏసీగా ఉండాలని ప్రతి ఒక్క జేఏసీ నాయకులను, కార్మిక సోదరులను అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మరియు మా జేఏసీ నాయకులకు పత్రికాముఖంగా అందరికీ సమాచారం అందిస్తున్న మీకు కూడా అభినందనలు, కృతజ్ఞతలు. గత 3 రోజుల నుంచి మరి సమ్మె చేయడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులు మరి ఎండలో రోడెక్కిర్రు, మరి వారి సమస్యలు అనేటివి తొందరగా తీర్చాలన్న ఆలోచనతోటి గౌరవనీయులు సమస్యలు అనేటివి తొందరగా తీర్చడం జరిగింది. వారికి టోటల్ తెలంగాణలో ఆర్టీసీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే మాదిరిగా గౌరవనీయులు మంత్రి గారు అయితే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, వట్టూరు లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ గారు, వారు కూడా పొన్నం ప్రభాకర్ గారు చొరవ తీసుకొని కూసుండి సమస్యలన్నీ తీర్చడంతో వారికి ఎన్నటికీ వారికి రుణపడి ఉంటాము. ఆర్టీసీ కార్మికులము మనం సమ్మె చేసిన మబ్బుల 3 గంటలు 21 రాత్రి 12 నుంచి మనం ఒక్క ఫోన్ కొట్టంగానే మన జగిత్యాల డిపో ప్రతిదీ సోషల్ మీడియాలో హైలైట్ చేసిన సోదరులకు, మీడియా మిత్రులందరికీ మన జగిత్యాల వారికి పేరు పేరున జగిత్యాల డిపో తరఫున ధన్యవాదాలు. వారి సహకారం మనకు చాలా ఇదైంది. వారి సహకారం వాళ్ళు ఎంత హైలైట్ చేసారో దాని మీద మన జగిత్యాల మన డిపోలలో కూడా రీజన్లో కానీ ప్రతి కాడ కానీ మీ జగిత్యాల హైలైట్ ఉందా, మీ జగిత్యాల హైలైట్ ఉందా అని ప్రతి ఒక్కరు రీజన్ నుంచి ఫోన్ చేసారు. వారు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ